ఓం శాంతి 8/2/2024 మధురమైన పిల్లలు, బ్రాహ్మణులమైన మేము పిలక స్థానంలో ఉన్నాము, పురుషోత్తములుగా అవుతున్నాము అని సదా గుర్తుంచుకున్నట్లయితే హర్షితంగా ఉంటారు. మీతో మీరు మాట్లాడుకోవటం నేర్చుకున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ప్రశ్న: బాబా శరణులోకి ఎవరు రాగలుగుతారు? బాబా ఎవరికి శరణు ఇస్తారు? జవాబు: ఎవరైతే పూర్తిగా నష్టోమోహులుగా ఉంటారో, ఎవరి బుద్ధియోగమైతే అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటుందో వారే బాబా శరణులోకి రాగలుగుతారు. మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపు బుద్ధి యొక్క మోహం ఉండకూడదు. నాకైతే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. ఇటువంటి పిల్లలే సేవ చేయగలుగుతారు. బాబా కూడా ఇటువంటి పిల్లలకే శరణు ఇస్తారు. ఓం శాంతి. వీరు ఆత్మిక తండ్రి, టీచర్, గురువు. ఈ విషయాన్ని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలీదు. సన్యాసులు శివోహం అని అన్నా కాని నేనే తండ్రిని, టీచర్ను, గురువును అని ఎప్పుడూ అనరు. వారు కేవలం శివోహం తతత్వం అని అంటారు. పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ప్రతి ఒక్కరూ తండ్రి, టీచర్, గురువుగా అవ్వాలి. ఈ విధంగా ఎవరూ అనుకోరు కూడా. మనుషులు స్వయాన్ని భగవంతునిగా, పరమాత్మగా పిలుచుకోవడం అనేది పూర్తిగా తప్పు. పిల్లలకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో అది బుద్ధిలో ధారణ అవుతుంది కదా. ఆ చదువులో ఎన్ని సబ్జెక్టులుంటాయి, అలాగని అన్ని సబ్జెక్టులు విద్యార్థి బుద్ధిలో ఉంటాయని కాదు. ఇక్కడ తండ్రి ఏదైతే చదివిస్తారో అది ఒక్క క్షణంలో పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతల జ్ఞానాన్ని వినిపిస్తారు. మీరే త్రికాలదర్శులుగా మరియు స్వదర్శన్ చక్రధారులుగా అవుతారు. ఆ భౌతికమైన చదువులోని సబ్జెక్టులు పూర్తిగా వేరు. సర్వుల సద్గతిదాత ఆ ఒక్క తండ్రేనని మీరు నిరూపించి అర్థం చేయిస్తారు. ఆత్మలందరూ పరమాత్మను తలుచుకుంటారు. వారు ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉండొచ్చు. ఆ వారసత్వాన్ని పోగొట్టుకోవడంతో దుఃఖంలోకొచ్చేస్తారు. ఇది సుఖ దుఃఖాల ఆట. ఈ సమయంలో అందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. పవిత్రంగా అవ్వటంతో సుఖం తప్పకుండా లభిస్తుంది. సుఖపు ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు. మాకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. నాలెడ్జ్ఫుల్ ఆ ఒక్క తండ్రేనని పిల్లలకు బుద్ధిలో ఉండాలి. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. మిగిలిన ధర్మాలేవైతే స్థాపనయ్యాయో అవన్నీ తమ సమయం అనుసారంగా వస్తాయి. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. పిల్లలను మీ కొరకు తండ్రి ఈ చదువును పూర్తిగా సహజంగా ఉంచారు. కేవలం కాస్త విస్తారంగా అర్థం చేయిస్తారు. తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. యోగానికి మహిమ ఎంతగానో ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటూ ఉంటారు. కాని యోగం ద్వారా కలిగిన లాభమేమిటి అన్నది ఎవరికీ తెలియదు. ఇది నిరాకారుడైన భగవంతుడు నేర్పించే ఆ గీతలోని యోగమే. మిగిలినవన్నీ నేర్పించేది మనుషులే. దేవతల వద్దనైతే యోగం యొక్క విషయమే లేదు. ఈ హఠయోగం మొదలైన వాటన్నింటినీ మనుషులే నేర్పిస్తారు. దేవతలు నేర్చుకోరు, నేర్పించరు. దైవీ ప్రపంచంలో యోగం యొక్క విషయమే లేదు. యోగంతో అందరూ పావనంగా అవుతారు. ఆ విధంగా తప్పకుండా ఇక్కడే అవుతారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి సంగమంలోనే వస్తారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం కూడా అద్భుతమే. బ్రాహ్మణులమైన మనం పిలకగా ఉన్నాము. సత్యుగానికి మరియు కలియుగానికి మధ్యలో పిలక స్థానంలో ఉన్న బ్రాహ్మణులున్నారు. దీనినే సంగమయుగం అంటారు.
ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. మేం పురుషోత్తములుగా అవుతున్నామని పిల్లల బుద్ధిలో ఉండాలి. అప్పుడు సదా హర్షితంగా ఉంటారు. ఎంతగా సేవ చేస్తారో అంతగా హర్షితంగా ఉంటారు. సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఎంతగా ప్రదర్శనలో సేవ చేస్తారో అంతగా వినేవారికి కూడా సుఖం లభిస్తుంది. తమ మరియు ఇతరుల కళ్యాణం జరుగుతుంది. చిన్న సెంటర్లలో కూడా ముఖ్యమైన 5-6 చిత్రాలు తప్పకుండా ఉండాలి. వాటిపై అద్దం చేయించడం సహజం. రోజంతా సేవే సేవ. మిత్ర సంబంధికుల వైపు ఏ విధమైన మోహమూ ఉండకూడదు. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నది. ఇకపోతే దివ్య దృష్టి ద్వారా ఏదైతే చూస్తారో దాని స్థాపన జరుగుతుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకున్నట్లయితే మీరు పక్కా అయిపోతారు. అనంతమైన తండ్రిని కలుసుకున్న సంతోషం ఉండాలి. ఎవరైనా రాజు వద్ద జన్మ తీసుకుంటే వారు ఎంత నశాలో ఉంటారు. పిల్లలైన మీరు స్వర్గాధిపతులుగా అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ కొరకు తాము కష్టపడుతున్నారు. తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు, కామచితిపై కూర్చుని మీరు నల్లగా అయిపోయారు. ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అవుతారు. బుద్ధిలో ఈ చింతనే నడుస్తూ ఉండాలి. ఆఫీస్లో పనిచేస్తూ ఉండండి, కానీ స్మృతి చేస్తూ ఉండండి. ఖాళీ లేదు అన్నట్లు ఉండకూడదు. ఎంత ఖాళీ దొరికితే అంత ఆత్మిక సంపాదన చేసుకోండి. ఇది ఎంత పెద్ద సంపాదన! ఆరోగ్యం, సంపద రెండూ ఒకేసారి లభిస్తాయి. అర్జునుడు మరియు ఏకలవ్యుని కథ ఒకటుంది. అదేవిధంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా జ్ఞానయోగాలలో లోపల ఉండేవారికన్నా ముందుకు వెళ్లొచ్చు. మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది. అందరూ ఇక్కడే కూర్చుండిపోతే సేవెలా చేస్తారు? రిఫ్రెష్ అయి సేవలో నిమగ్నమైపోవాలి. సేవ గురించి ఆలోచించాలి. బాబా అయితే ప్రదర్శనలోకి వెళ్లలేరు. ఎందుకంటే బాబ్దాదా ఇరువురు కలిసి ఉన్నారు. బాబా ఆత్మ మరియు వీరి ఆత్మ కలిసి ఉన్నారు. వీరు అద్భుతమైన యుగళులు. ఈ యుగళుల గురించి పిల్లలైన మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. వీరు స్వయాన్ని యుగల్గాను భావిస్తారు. అంతేకాక నేను బాబాకు చాలా కాలం తర్వాత కలిసిన ఏకైక బిడ్డను అని కూడా అంటారు. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది నా మరుసటి జన్మ. నేను సింహాసనంపై తప్పకుండా కూర్చుంటాను. మీరు కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మీ లక్ష్యము, ఉద్దేశము ఎదురుగా ఉంది. నేను బాబా యొక్క చాలా కాలం తర్వాత కలిసిన బిడ్డను అని వీరికైతే సంతోషముంది. అయినా కాని స్మృతి సదా నిలవదు. ఆలోచనలు వేరే వేరే వైపులకు వెళ్ళిపోతాయి. స్మృతి పూర్తిగా స్థిరమై వేరే ఆలోచనలేవీ రాకుండా ఉండడం అనేది డ్రామా నియమం కాదు. మాయా తుఫాన్లు స్మృతి చెయ్యనివ్వవు. నాకిది చాలా సహజమని తెలుసు. ఎందుకంటే బాబా నాలో ప్రవేశించారు. నేను బాబాకు నంబర్ 1 సిక్కిలదే బిడ్డను. మొదటి నంబర్లో రాజకుమారునిగా అవుతాను. అయినా కాని స్మృతిని మర్చిపోతాను. అనేక రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఇది మాయ. ఎప్పుడైతే ఈ బాబాకు అనుభవం అవుతుందో అప్పుడే పిల్లలను మీకు అర్థం చేయించగలుగుతారు. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో అప్పుడు ఈ ఆలోచనలు ఆగిపోతాయి. ఆత్మ సంపూర్ణమైపోతే ఇక ఈ శరీరం ఉండదు. శివ్ బాబా అయితే సదా పవిత్రమైనవారు. పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలోకి వచ్చి పావనంగా తయారుచేసే పాత్ర కూడా వీరిదే. డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పావనంగా అయిపోతే ఇక కొత్త శరీరం కావాలి. శివ్ బాబాకు తమ శరీరం లేదు. ఈ తనువులో ఈ ఆత్మకు మహత్వముంది. వారిదేముంది? వారు మురళిని వినిపించి వెళ్ళిపోతారు. వారు స్వతంత్రులు.
వారు ఒకసారి ఒక చోటుకు మరోసారి మరో చోటుకు వెళ్తారు. శివ్బాబా మురళిని వినిపిస్తున్నారని పిల్లలకు కూడా అనుభవం అవుతుంది. మేము బాబాకు సహాయం చేయడానికి ఈ ఈశ్వరీయ సేవలో నిలబడ్డాము అని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు, నేను కూడా నా మధురమైన ఇంటి నుండి వచ్చాను. పరంధామం అనగా అన్నింటికన్నా పైన ఉన్న ధామం, మూలవతనం. ఇకపోతే ఆటంతా సృష్టిపైనే నడుస్తుంది. ఇది అద్భుతమైన ఆట అని మీకు తెలుసు. ఇకపోతే ప్రపంచమైతే ఒకటే ఉంటుంది. ఆ వ్యక్తులు చంద్రునిపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అది సైన్స్ బలం. సైలెన్స్ బలంతో మనం ఎప్పుడైతే సైన్స్పై విజయాన్ని పొందుతామో అప్పుడు సైన్స్ కూడా సుఖాన్నిచ్చేదిగా అవుతుంది. ఇక్కడ సైన్స్ సుఖాన్ని కూడా ఇస్తుంది, అలాగే దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అక్కడైతే అంతా సుఖమే సుఖము, దుఃఖమన్న మాటే లేదు. ఇటువంటి విషయాలు రోజంతా బుద్ధిలో ఉండాలి. బాబాకెన్ని ఆలోచనలుంటాయి. బంధనంలో ఉన్నవారు విషం కొరకు ఎన్ని దెబ్బలు తింటారు. కొందరైతే మోహానికి వశమై ఇక చిక్కుకుపోతారు. నిశ్చయబుద్ధి కలవారైతే మేము అమృతాన్ని తాగాలి అని వెంటనే అంటారు. దీని కొరకు నష్టోమోహులుగా ఉండాలి. పాత ప్రపంచం నుండి మనసు తొలగిపోవాలి. ఇటువంటి సేవాదారులైన వారే హృదయంపైకి ఎక్కగలుగుతారు. వారికి శరణాగతి ఇవ్వచ్చు. కన్య పతి శరణులోకి వెళ్తుంది. ఆమెను విషం లేకుండా ఉంచరు. అప్పుడు బాబా తమ శరణులోకి తీసుకోవాల్సి వస్తుంది. కాని ఇందులో వారు పూర్తిగా నష్టోమోహులుగా ఉండాలి. పతులకే పతి లభించారు. ఇప్పుడు వారితో మనం బుద్ధియోగపు నిశ్చితార్థం చేసుకుంటాము. నాకైతే ఆ ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు, అంతే. ఏ విధంగా కన్యకు పతితో ప్రీతి జోడింపబడుతుందో అలా ఇది ఆత్మకు పరమాత్మ పట్ల ప్రీతి. అతడి నుండి దుఃఖం లభిస్తుంది, వీరి నుండి సుఖం లభిస్తుంది. ఇది సంగమం. దీని గురించి ఎవరికీ తెలీదు. మీకెంత సంతోషముండాలి. మనకు నావికుడు మరియు తోట యజమాని లభించారు. వారు మనల్ని పూలతోటలోకి తీసుకువెళ్తారు. ఈ సమయంలో మనుషులందరూ ముళ్లలా అయిపోయారు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామవికారం యొక్క ముళ్ళు. మొదట మీరు నిర్వికారి పుష్పాలుగా ఉండేవారు. మెల్లమెల్లగా కళలు తగ్గిపోయాయి. ఇప్పుడైతే పెద్ద ముళ్లలా అయిపోయారు. బాబాను బబుల్ నాథ్ అని కూడా అంటారు. వారి యథార్థమైన నామం శివ అని మీకు తెలుసు. బబుల్నాథ్ అన్న పేరును పెడతారు. ఎందుకంటే వారు ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెడతారు. వాస్తవానికి శివ అన్న పేరొక్కటే ఉంది. రుద్రజ్ఞాన యజ్ఞమన్నా లేక శివజ్ఞాన యజ్ఞమన్నా విషయం ఒక్కటే. రుద్రయజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడింది మరియు శ్రీకృష్ణపురి లేదా ఆది సనాతన దేవీదేవత ధర్మం యొక్క స్థాపన జరిగింది. మీరు ఈ యజ్ఞం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రాలను కూడా అద్భుతంగా తయారు చేస్తారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపిస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఈ నిశ్చయం ఉంది. లక్ష్మీనారాయణలే 84 జన్మల తర్వాత బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. మనుషులు ఇటువంటి విషయాలను విని ఆశ్చర్యపోతారు. వారు సంతోషపడుతూ ఉండొచ్చు కూడా. కాని మాయ తక్కువేమీ కాదు. కామం మహాశత్రువు. మాయ నామరూపాల్లో చిక్కుకునేలా చేసి కింద పడేస్తుంది. తండ్రిని స్మృతి చేయనివ్వదు. అప్పుడు ఆ సంతోషం తగ్గిపోతుంది. మేం చాలా మందికి అర్థం చేయిస్తాము అని ఇందులోనే సంతోషపడిపోకూడదు. మొదట చూసుకోవాలి, నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను. రాత్రివేళలో బాబాను స్మృతి చేసి పడుకుంటున్నానా లేక మర్చిపోతున్నానా? కొందరు పిల్లలైతే పక్కా నియమధారులుగా కూడా ఉన్నారు. పిల్లలైన మీరు చాలా అదృష్టవంతులు.
బాబా పైనైతే ఎంతో భారం ఉంది, కాని రథానికి ఎంతైనా కొంత రాయితీ లభిస్తుంది. జ్ఞానం మరియు యోగం కూడా ఉన్నాయి. ఇవి లేకుండా లక్ష్మీనారాయణల పదవిని ఎలా పొందుతారు? సంతోషమైతే ఉంటుంది. బాబాకు నేనొక్కడినే కొడుకును, ఆపై నాకు ఎంతోమంది పిల్లలున్నారు. ఈ నష కూడా ఉంటుంది. కాని మాయ విఘ్నాలు కూడా కలిగిస్తుంది. పిల్లలకు కూడా మాయ విఘ్నాలు వస్తూ ఉండొచ్చు. కర్మాతీత అవస్థ అనేది ముందుకు వెళ్లే కొద్దీ రానున్నది. ఇక్కడ బాప్ దాదా ఇరువురూ కలిసి ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. తండ్రి ప్రేమ సాగరుడు. వీరి ఆత్మ వారితో కలిసి ఉన్నారు. వీరు కూడా ప్రేమిస్తారు. ఎటువంటి కర్మను నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారని భావిస్తారు. చాలా మధురంగా ఉండాలి. పిల్లలు చాలా తెలివైన వారిగా ఉండాలి. ఈ లక్ష్మీనారాయణుల్లో ఎంత తెలివుందో చూడండి. ఆ తెలివితో విశ్వరాజ్యాన్ని తీసుకున్నారు. ప్రదర్శిని ద్వారా ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు. భారత్ చాలా పెద్దది, అంత సేవ చేయాలి. ఇంకొకటి, స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి. ఇది చాలా పెద్ద చింత. మనం తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా ఎలా అవ్వాలి? ఇందులో శ్రమ ఉంది. సేవా అవకాశాలెన్నో ఉన్నాయి. ట్రైన్లో బ్యాడ్జ్పై సేవ చేయొచ్చు. వీరు బాబా, ఇది వారసత్వం. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్లీ తప్పకుండా వీరి రాజ్యం రావాలి. మనం బాబా స్మృతితో పావన ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాం. ట్రైన్లో ఎంతో సేవ జరగచ్చు. ఒక బోగీలో సేవ చేసి మళ్లీ ఇంకొక బోగీలోకి వెళ్లాలి. ఈ విధంగా సేవ చేసేవారే హృదయంపైకి ఎక్కుతారు. ఇలా చెప్పండి, మేమీకు సంతోషకరమైన వార్తను వినిపిస్తాము. మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు. మళ్లీ 84 జన్మలను తీసుకుని పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పూజ్యులుగా అవ్వండి. మెట్ల వరుస బావుంది. దీని ద్వారానే సతో రజో తమో స్థితులను నిరూపించాలి. స్కూల్లో చివర్లో త్వరగా ముందుకు వెళ్లిపోవాలి అనే అభిరుచి కలుగుతుంది. అలా ఇక్కడ కూడా ఎవరైతే సమయాన్ని వ్యర్థం చేసుకున్నారో వారు త్వరగా ముందుకొచ్చి సేవలో నిమగ్నమైపోవాలి అని అర్థం చేయించడం జరుగుతుంది. సేవకు అవకాశం ఎంతో ఉంది. సేవాదారులైన పిల్లలు ఎంతో మంది వెలువడాలి. వారిని బాబా ఎక్కడికైనా పంపించగలగాలి. మందిరాలలో సేవ బాగా జరుగుతుంది. దేవతా ధర్మం వారు వెంటనే అర్థం చేసుకుంటారు. గంగా స్నానాల వద్ద కూడా మీరు అర్థం చేయించొచ్చు. అప్పుడు వారి హృదయానికి తప్పకుండా హత్తుకుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మిక సేవను చేయాలి. సత్యమైన సంపాదన చేసుకోవాలి మరియు చేయించాలి. తమ మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. ట్రైన్లో కూడా బ్యాడ్జ్పై సేవ చేయాలి. రెండవ పాయింట్, పాత ప్రపంచం నుండి మీ మనసును తొలగించి వేయాలి. నష్టోమోహులుగా అవ్వాలి. ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతిని ఉంచాలి. వరదానము. సంగమయుగపు మహత్వాన్ని తెలుసుకుని అన్ని వేళలా విశేష అటెన్షన్ను ఉంచే హీరో పాత్రధారి భవ. ప్రతి కర్మను చేస్తూ నేను హీరో పాత్రధారిని అన్న వరదానం సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది. ప్రతి క్షణం, ప్రతి సమయం, ప్రతి సంకల్పం శ్రేష్టంగా ఉంటుంది. కేవలం 5 నిమిషాలే సాధారణంగా గడిచే కదా అని అనడానికి వీల్లేదు. సంగమయుగంలో 5 నిమిషాలు కూడా ఎంతో మహత్వపూర్ణమైనవి. 5 నిమిషాలనేవి 5 సంవత్సరాల కంటే ఎక్కువ.
అందుకే అన్ని వేళలా అంతటి అటెన్షన్ ఉండాలి. సదాకాలికమైన రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలంటే అటెన్షన్ కూడా సదాకాలికమైంది ఉండాలి. స్లోగన్: ఎవరి సంకల్పాలలోనైతే దృఢతాశక్తి ఉందో వారి కొరకు ప్రతి కార్యము సంభవము. ఓం శాంతి.